సరిపోయిందండి. దోస పొడాలు వేసుకుందాం. ఎక్కువ మెత్తగా దంచుకోకూడదు, కచ్చా పచ్చాక లైట్గా దంచుకోవాలి. మనం దీని తాలింపు ఏం అవసరం లేదండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను దోస పొడాలు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. దోస పొడాలు ఫ్రెష్గా బాగున్నాయి ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు వేసి టమాటాలు వేసాను ఫ్రెండ్స్. ఇవి మొత్తం కలిపి పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను దోస పొడాలు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. నా పేరు సుజాత అండి. దోస పొడాలు పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ గా అయితే డేక్షా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు అంత వేసుకున్నాను ఆయిల్. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకున్నాం. జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు చిల్లి పడకుండా మూత పెట్టేసుకున్నాం. కొంచెం నూనెలో టమాటాలు పోసుకుందాం అండి. నేను 2 టమాటాలు వేస్తున్నానండి. ఎందుకంటే దోస పొడాలు పుల్లగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది దోస పొడాలు పచ్చడి. అందుకోసం 2 టమాటాలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు వేగాయండి. జీలకర్ర పచ్చిమిరకాయలు 2 వేగిపోయాయి. టమాటా వేసుకుంది. పట్టుకున్నాం టమాటా. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాం, టమాటా తొందరగా మగ్గిద్ది. కొంచెం వేసుకోవాలండి. పచ్చడి చేసుకునేటప్పుడు మనం సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. టమాటా మగ్గటం కోసం కొంచెం వేసా సాల్ట్. మరి మూత పెట్టేసుకుందాం. మగ్గేలోపు దోసకాయలు వేసుకుందాం. దోస పొడాలు రెండు వైపులు కాడ తీసుకోవాలండి. నాలుగు ముక్కలు వేసుకుందాం ఒక దబ్బని. మనం రుబ్బుకొని అవసరం లేదండి దోస పొడాలని, అలా కలిపేసేసుకోవటమే పచ్చడిలో. ఈ సైజు ముక్కలు కోసుకుందామండి. పండైందో లేదో ప్రతిసారి చూసుకోవాలండి. దోస పొడాలు ఒక్కొక్కసారి చేదవుతాయి, ప్రతి కాయకి చూసుకోవాలి. ఓకే, 2 కాయలు పండైపోయింది. టమాటా మగ్గిందో లేదో చూద్దాము. టమాటా మగ్గిపోయిందండి. పచ్చిమిరకాయలు వేగిపోయాయి నూనెలో. స్టవ్ ఆపేసేసుకుందాం.
ఫ్రెండ్స్ దోసపొడాలు కట్ చేసాను మొత్తం గిన్నెలో వేసుకుందాం. మనం రోల్ దగ్గరికి వెళ్ళి రోట్లో దంచుకుందాం ఫ్రెండ్స్. అలాగే చిన్నుల్లిపాయలు ఒక 2 వేసుకుందాం. దోసపొడాలు గిన్నెలో పెట్టుకున్నాను. మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి రోడ్లో దంచుకుందాం. చాలా బాగుంటుంది పచ్చడి, దోసపొడాలు పచ్చడి. ఉప్పు సరిపడా వేసుకోవడానికి గిన్నెలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాము, చాలా పోతే వేసుకోవచ్చు. సరిపోయిందండి. దోసపొడాలు వేసుకుందాం. ఎక్కువ మెత్తగా దంచుకోకూడదు, కచ్చా పచ్చాక లైట్గా దంచుకోవాలి. మనం దీన్ని తాలింపు ఏం అవసరం లేదండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. దోసపొడాల పచ్చడి రెడీ అయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లోకి వెళ్దాం ఇక. సరే, నెయ్యి గరం పెడుతున్నాను ఫ్రెండ్స్. నెయ్యి గరం పెట్టుకున్న తర్వాత పచ్చడి వేసుకొని వేడి అన్నంలో తిని చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది. నెయ్యి కరిగిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అన్నం వేసుకున్నాము, వేడి అన్నం. అలాగే దోసకాయ పచ్చడి వేసుకున్నాం. దోసపొడాల పచ్చడి ఫ్రెండ్స్ ఇది. నెయ్యి వేసుకున్నాము ఒక 2 స్పూన్లు. నెయ్యి లేకపోతే బాగోదు ఫ్రెండ్స్ ఈ పచ్చడిలోకి. నెయ్యి ఉంటేనే చాలా టేస్ట్గా రుచిగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంటుంది.
నేనైతే ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. రుచి కూడా ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. బయట కూర్చుంది. పుల్ల పుల్లగా ఈ దోసకాయ ముక్కలు నంచుకొని తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఇలాగా, ఇప్పుడు నేను చేసుకొని తింటున్నా. చాలా టేస్ట్గా ఉంది. దోసకాయ ముక్కలు పంటి కింద కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంది. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను దోసపొడాలు పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.